హాయ్ అండి, నేను మీ మధుకృష్ణ. నేను కూలర్ తీసుకుని 1 year అవుతుంది. 1 year క్రితమే దీని గురించి వీడియో చేశాను. దీన్ని వాడకుండా దీని గురించి ఏం చెప్తాను నేను అదే వీడియో మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేస్తాను. 1 year తర్వాత ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఈ 1 year లో నాకు ఇందులో నచ్చినవి ఎంత తీసుకున్నాను అన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను. నుంచుని చేస్తుంటే కనిపించట్లేదు, అందుకని కూర్చొని చేస్తాను. కంపెనీ వచ్చేసి ఓరియంటల్. ఇవి 3 sides హనీకోమ్ ప్యాడ్స్ తో ఇచ్చారు. హనీకోమ్ ప్యాడ్స్ చూస్తున్నారు కదా, ఇది ఊడిపోయింది. 1 year అవుతుంది కదా, ఇది ఓపెన్ చేసి నేను ఫిట్ చేస్తాను. ఇది ఓపెన్ చేయాలన్నా కూడా ఈజీయే. మీకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తిప్పితే జస్ట్ వచ్చేస్తుంది. ఇది మేము వాటర్ వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఇది ఓపెన్ చేసి వాటర్ వేసుకుంటున్నాం. దీనికి ఐస్ ఛాంబర్ కూడా ఇచ్చారండి. ఐస్ ఛాంబర్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి నాకు తెలిసి, అందుకని ఐస్ ఛాంబర్ లో ఐస్ అయితే వేయట్లేదు. నేను డైరెక్ట్ గా ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా వచ్చింది అనేది. హనీకోమ్ ప్యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఓపెన్ చేసి ఇందులోనే వాటర్ వేస్తాను. ఇందులోనే వాటర్ వేసేసి ఐస్ అనేది కూడా ఇందులో డైరెక్ట్ గా వేస్తాను. ఇది 46 లీటర్ ట్యాంక్ అండి. 46 లీటర్ ట్యాంక్ లో ఐస్ వేసినా అంత కూలింగ్ అయితే రావట్లేదు. ఫస్ట్ లో నేను అన్ని ట్రై చేశాను, కూలింగ్ అయితే రావట్లేదు. కాబట్టి ఈ బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ చేసేసి డైరెక్ట్ వాటర్ వేసుకుని వాటర్ తో పాటు మీకు ఐస్ కూడా అందులోనే వేస్తున్నాను. కూలింగ్ అయితే చల్లగానే వస్తుంది. ఈ బ్లేడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లేడ్స్ అనేది ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. ఇవి 3 బ్లేడ్స్ అంత క్వాలిటీగా అయితే లేవు ఈ బ్లేడ్స్ అనేవి. మీకు మోటార్ కనిపిస్తుంది కదా, మోటార్ ఇది. ఇక్కడ పైప్స్ ఇవి, కింద పంప్ కనిపిస్తుంది కదా, వాటర్ పంప్ అది. ఈ సైడ్స్ కూడా హనీకోమ్ ప్యాడ్స్ చిన్నగా వచ్చినవి. బ్యాక్ సైడ్ మాత్రమే కొంచెం పెద్దగా వచ్చింది, కాకపోతే హైట్ తక్కువ. బ్లాక్ అది కనిపిస్తుంది కదా చిన్నది, ఇది కనిపిస్తుంది కదా. ఇది ఓపెన్ చేస్తే ఈ ట్యాంక్ లో ఉన్న వేస్ట్ వాటర్ క్లీన్ చేసుకున్నప్పుడు అందులో వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇందులో పైప్ పెట్టుకోవడానికి లేదు. పైప్ పెట్టుకుని ఆటోమేటిక్ గా ఫిల్ అయ్యే ఆప్షన్ అయితే లేదు. మనం ఇది తీసుకునే వాటర్ వేసుకోవాలి. అది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. దీని అయితే ఫిట్ చేసేస్తున్నాను. మీకు చూపించడం కోసం అయితే ఓపెన్ చేశానండి. ఈజీ, ఇవి తిప్పితే ఓపెన్ అవుతుంది. ఫిట్ చేయడానికి మీకు స్క్రూ డ్రైవర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా చేత్తో తిప్పేయచ్చు, చేత్తోనే ఓపెన్ చేసేయచ్చు. చేత్తోని కనిపిస్తున్నాయి ఇది బోల్ట్ టైప్. ఇది 2024లో తీసుకున్నానండి. మీకు ఇక్కడ ఇయర్ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో నేను 2025లో చేస్తున్నాను. 1 year అయితే అవుతుంది. 1 year నుంచి వాడుతున్నాను నేను. 1 year అంటే సమ్మర్లో మాత్రమే వాడుతాను దీన్ని. 1 year అంటే నెక్స్ట్ మీకు ఫ్రంట్ కనిపిస్తున్నాయి కదా, ఇది డోర్ లాగా ఇచ్చారు. ఇది క్లోజ్ చేసుకోవడానికి లోపల బొద్దింకలు కానీ బల్లులు కానీ ఏమి వెళ్ళకుండా బాగుంది. ఇది నాకు నచ్చింది. ఇది మనం వాడుకునేటప్పుడే ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. మనకి అవసరం లేదనుకుంటే ఇది క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది బాగా నచ్చింది నాకు ఇందులో. ఇలా క్లోజ్ చేస్తే మీకు ఇది వైట్ అండ్ గ్రే కలర్ లో ఇది చూడటానికి కూడా బాగుంది. ఇక ఈ స్పీడ్స్ అయితే ఇచ్చారు, అది పెట్టి చూపిస్తాను మీకు. ఇది 46 లీటర్ అండి. ఇది మీకు ఇండికేటర్ కనిపిస్తుంది కదా, కాకపోతే ఈ ట్యాంక్ ఇండికేషన్ అనేది పై వరకు ఉంటే బాగుండేది. 70% వరకు కనిపిస్తుంది ఇండికేషన్ అనేది, మిగతా 30% కనిపించదు. నేనైనా బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ చేసి వేస్తాను కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు. నాకు ఎంతవరకు ఫిల్ అయింది అనేది కనిపిస్తుంది. ఇది ఓవర్ ఫిల్ అయినా సరే మీకు ఇక్కడ నుంచి అయితే వాటర్ వచ్చేస్తుంది. వాటర్ తీయాలంటే మీకు ఇందాక చూపించాను కదా, కింద నుంచి అది తీసుకునే ఆప్షన్ ఉంది. నాకు ఆప్షన్స్ అయితే నచ్చాయి, కాకపోతే ఇందులో ఇది నచ్చలేదు. ఇండికేషన్ సంబంధించి 70% ఉంది, మిగతా 30% అయితే కనిపించదు. కింద ఇది కనిపిస్తుంది కదా వీల్స్ అనేది, ఈ వీల్స్ అనేది వాటర్ వేయకపోతే బాగానే ఉంటున్నాయి. వాటర్ వేసి మూవ్ చేయాలంటే కొంచెం ఫ్రీగానే మూవ్ అవుతుంది, కానీ వీల్స్ అనేవి ఖరాబ్ అయితే ఏమో డౌట్, ఎందుకంటే అంత క్వాలిటీ లేవు వీల్స్ అనేది. ఇది ప్లాస్టిక్, మొత్తం బాడీ మొత్తం ప్లాస్టిక్ ఇచ్చారు. వాటర్ తో తడుస్తుంది కదా, ప్లాస్టిక్ ఉండటమే మంచిది. నేను అమెజాన్ లో తీసుకున్నాను, లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాంట్లో దీని వెయిట్ అయితే 8 kg 500 గ్రాములు అయితే ఇచ్చారు. మన బాక్స్ మీద కూడా ఇది 8 kg 500 గ్రాములనే ఉంది. ఇది కూలర్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. నేను 1 year తర్వాత వీడియో కోసం ఓపెన్ చేస్తున్నాను. నాకు తెలియదు ఇది పని చేస్తుందా లేదనేది, ఇప్పుడు పెట్టి చూస్తేనే తెలుస్తుంది. నేను కేబుల్ చూసారు కదా, కేబుల్ కూడా చాలా చిన్నగా ఉంది. అంతా ఇంకా కొంచెం పొడిగిస్తే బాగుండేది కేబుల్ అయితే. ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. కూలర్ అనేది ఏసీలో రాదండి. కూలర్ ఎప్పుడు కూలరే, వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ చుట్టూ హనీకోమ్ ప్యాడ్స్ పడుతుంది కాబట్టి అది కొంచెం చల్లగా అయితే వస్తుంది. బయట వచ్చే కారణంగా కొంచెం చల్లగా వస్తుంది అంతే. లోపల మొత్తం డోర్స్ అన్ని పెట్టుకుంటే మాత్రం అలా కూడా పెట్టుకున్నాను. కిటికీ పక్కన కాకుండా డోర్స్ అన్ని క్లోజ్ చేసి పెడితే ఏమవుతుందంటే మొత్తం జిడ్డు పట్టేస్తుంది ఒళ్ళు అనేది. ఇందులో ఉన్న వాటర్ క్లీన్ చేసుకోకపోయినా మీకు జిడ్డు పట్టేస్తుంది. నాకైతే ఈ ట్యాంక్ లో వాటర్ 2 రోజులు అయితే వస్తుంది. నైట్ టైం వాడుకుంటే మీరు వాటర్ క్లీన్ చేసుకోకపోయినా అదే వాటర్ వాడుకున్నా కడుక్కుంటా ఉండాలండి. కడుక్కపోయినా మీకు జిడ్డు పట్టేస్తుంది కంపల్సరీ. నేను ఇవన్నీ 1 year లో ఎక్స్పీరియన్స్ చేశాను. 1 year లో కేవలం సమ్మర్ లో మాత్రమే వాడాను. మళ్ళీ ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడైతే లోలో పెడుతున్నాను. లోలోనే బాగా వస్తుంది గాలి. ఇది స్వింగ్ ఆన్ చేస్తాను చూడండి. ఏ వాటర్ లేదు కాబట్టి నేను కేవలం స్వింగ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను స్వింగ్ అయితే ఆన్ చేశాను. ఇది 4-way స్వింగ్. ఇది పంప్ అయితే ఆన్ చేయట్లేదు. ఇప్పుడు మీడియంలో పెడుతున్నాను. నాయిస్ గమనించండి. ఇప్పుడు హైలో పెడుతున్నాను. హైలో అయితే గాలి బాగా వస్తుంది. నేను కూలర్ తీసుకునేటప్పుడు చూశాను,
ఆన్లైన్లో హెయిర్ డెలివరీ CFM అయితే 2100 అయితే ఇచ్చారు. ఇంకా ఎంతో డిస్టెన్స్ వరకు గాలి వస్తుందంటే వాళ్ళు అయితే 8 మీటర్లు అయితే ఇచ్చారు. కింద నేను అన్నీ చదివాను, 8 మీటర్ల వరకు అయితే వాళ్ళు ఇచ్చారు, కానీ 8 మీటర్ల వరకు తగలలేదు. 8 to 10 feet వరకు అయితే వస్తుంది దీని గాలి అనేది. వాటర్ వేసుకుంటే చల్లగానే ఉంటుంది. అంతే అండి, నాకు ఇందులో మైనస్ అయితే ఏమనిపించలేదు. నాకు కూలర్ అయితే నచ్చింది. 1 year అవుతుంది, ఇప్పటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. అప్పుడు కూడా మేము బాగా వాడాం. ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఇన్వర్టర్ మీద కూడా వాడుకోవచ్చు. ఇన్వర్టర్ క్యాపబుల్, మనం డైరెక్ట్గా ఇన్వర్టర్ మీద కూడా వాడుకోవచ్చు. మేము ఇన్వర్టర్ మీద కూడా వాడుతున్నాం ఇది కూలర్ అనేది. నాకు అన్ని విధాలు కానీ కూలర్ నచ్చింది. 3 వైపులా హనీకోమ్ ప్యాడ్స్ కానీ, వాటర్ కెపాసిటీ కానీ, దీని స్పీడ్, 4-way స్వింగ్, హైస్ ఛాంబర్. మనం ట్యాంక్ లో ఎక్కువ వాటర్ వేసుకున్నా అది బయటకు వచ్చేటట్టు కింద క్లీన్ చేసుకునేటప్పుడు కింద ఇచ్చారని చూపించాను కదా మీకు కింద. దీని CFM కానీ, ఎయిర్ త్రో డెలివరీ కానీ, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. నాకు నచ్చిందల్లా ఒకటే, ట్యాంక్ ఇండికేషన్ అనేది పూర్తిగా చూపించట్లేదు. ఈ వైర్ అనేది చిన్నగా ఇచ్చారు. దీని ప్రైస్ మాట్లాడుకోవాలండి. దీన్ని నేను అప్పుడైతే 1 year క్రితం అయితే 7,000కి తీసుకున్నాను. 7,000కి అయితే శుద్ధ వేస్ట్ ఇది. అంత ప్రైస్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ముందుగా మెయిన్ మైనస్ అనేది దీని ప్రైస్ అనేది చెప్తాను. ఇప్పుడైతే ఇంకా తక్కువకి వస్తుంది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో అనేది ఇస్తాను. 5,500 అలా వస్తుంది. ఇదొకటి ఉంది. నెక్స్ట్ క్రాంప్టన్లో కూడా ఉంది. 2 సేమే ఉంటాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అది ఆటోఫిల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది, వాటర్ అనేది. అందులో ఒక ఫీచర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మిగతా అన్నట్లు 2 కూలర్స్ సేమే. మీకు 2 లింక్ అనేది నేను కింద ఇస్తాను. ఇప్పుడు అనేది 5,500 అలా వస్తుంది. క్రాంప్టన్ కాకపోతే క్రాంప్టన్ అనేది ఒక్కొక్కసారి స్టాక్ లో ఉండట్లేదు. ఇదండి నా 1 year ఈ కూలర్ లో ఎక్స్పీరియన్స్ చేసినవి. ఇంకొకటి, ఇది ఫ్యాన్ టైప్ వస్తుంది, బ్లోయర్ టైప్ అయితే కాదు. దీని బాక్స్ మీద అయితే 10,000 ఉంది. కార్డు ఆఫర్ మీద తీసుకుంటే 5,500కి అయితే ఇవి వస్తున్నాయి. ఇది క్రాంప్టన్ కూడా వస్తున్నాయి. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నాకు నచ్చింది ఇది. ఓరియంటల్, నేను ఫ్యాన్ అయితే వాడుతున్నాను కదా, BLDC ఫ్యాన్ వాడుతున్నాను కదా, అది కూడా ఓరియంటలే, ఇది ఓరియంటలే. ఇది ఇంతవరకు ఏ ప్రాబ్లం అయితే మాకు రాలేదు. మేము ఉండే ఏరియాలో సర్వీస్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ అనేది తొందరగానే అవుతుందని నేను అనుకుంటున్నాను. హోమ్ సర్వీస్ అండి, ఇది కూడా ఇంటికి వచ్చి చేస్తారు. ఈ వీడియోకి అయితే ఇంతే అండి. ఇది నేను వాడే కూలర్ రివ్యూ, 1 year రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి.